తెలంగాణలో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు దూకుడు పెంచింది. ఈ నెల 18న సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో రుణమాఫీకి ముహూర్తం ఖరారు చేసిన సీఎం విపక్షాల విమర్శలపై కూడా స్పందించారు. రేషన్ కార్డు నిబంధన కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమేనని ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో 1,00,000 వరకు డబ్బులు జమ కానున్నట్లు సీఎం తెలిపారు. ఈ నెల 18న రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో పంట రుణమాఫీకి కాంగ్రెస్ సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది. పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం ఆర్డర్స్ జారీ చేసింది. ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసేందుకు నిశ్చయించుకుంది. రైతు కుటుంబం గుర్తింపునకు తెల్ల రేషన్ కార్డును కంపల్సరీగా తీసుకోనున్నట్లు ప్రకటించింది. అన్ని షెడ్యూళ్లు వాణిజ్య, ప్రాంతీయ, గ్రామీణ, జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి 2018 డిసెంబర్ 12 నుంచి మంజూరైన రెన్యువల్ అయిన రుణాలకు 2023 డిసెంబర్ 9 వరకు బకాయి ఉన్న పంట లోన్స్ కు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని, రుణాల అసలు దానికి వర్తించే వడ్డీని కలిపి 2 లక్షల రూపాయల వరకు మాఫీ అవుతాయని రేవంత్ సర్కార్ తెలిపింది. అయితే తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్టు ప్రకటించడంతో విపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రైతు రుణమాఫీ మార్గదర్శకాలు చూస్తే వడపోతలు, రైతుల సంఖ్య కోత మీద ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేషన్ కార్డు ప్రామాణికం కాదని 4 రోజుల కింద చెప్పిండు. 4 రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే ప్రామాణికం అని వచ్చింది. అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతన లేదు. ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు. ఆ రోజు రేషన్ కార్డు ఉన్న వాళ్ళే పరిగెత్తనట్టు అయిపోవు కదా. అప్పుడు అందరినీ పరిగెత్తమన్నాడు. ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటుండ్రు. అదే వడ్ల విషయంలో అంతే చేసింది కదా. ఎన్నికల ముందు ఏం చెప్పారు? వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు. ఎన్ని వడ్లు పండినా ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటుండ్రు? సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి రాగాలు తీస్తున్నారు. ఈ రాష్ట్రంలో పండే సన్నాలు 10%, దొడ్డు రకం 90%. అంటే 90% రైతులకేమో పంగనామాలు పెట్టిండ్రు, 10% రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు. అయితే ఆ 10% కూడా ఏంది? ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు తీసుకుంటారు. ఆ 10% మార్కెట్లు అమ్మరు. చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం, తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది. అంటే ఒక రకంగా వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది. వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగా, రైతు రుణమాఫీ విషయంలో ఇవాళ లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇవాళ దగా చేస్తున్నారు, కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం. ఇక ఇదే అంశంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా స్పందించారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న ఈటెల ఒట్లు వేసి దేవుళ్లను సైతం సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. రుణమాఫీలో నిబంధనల పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈటెల రాజేందర్. తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నారు. తెల్ల రేషన్ కార్డుకి ఎవరికత్తులో చదువుకున్నాడా? ఎప్పుడైనా రేవంత్ రెడ్డి చదువుకున్నాను. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల కుష్కి పొలం. ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది. 3.5 ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు రాదు. 7 ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు. రెండవది 10 ఏళ్ళు అవుతుంది. మేము మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినా అన్నాడు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వక 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు నువ్వే చెప్పినావు. మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు. రేషన్ కార్డు ప్రింట్ చేసేదానికి ఈ హైటెక్ యుగంలో 7 నెలలు పడుతుంది, ఇవ్వలేదు. అంటే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు రావడానికి 3.5 ఎకరాలే. అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్లకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. విపక్షాల నేతలు రైతులను పరేషాన్ చేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండ్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీపై పార్టీకి, ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందన్న ఆయన దేశంలో మొదటిసారిగా రుణమాఫీ చేసింది కాంగ్రెస్ సర్కారే అని గుర్తు చేశారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు రుణమాఫీ చేశామని కోదండ్ రెడ్డి తెలిపారు. ఎవరికైతే ఏ కుటుంబానికైతే
ఈ రుణము ఇవ్వాలో కుటుంబాన్ని నిర్ణయం చేసేందుకు ప్రామాణికంగా ఒకటి తీసుకున్నారు, రేషన్ కార్డును. రేషన్ కార్డులో అన్ని వివరాలు ఉంటాయి. కుటుంబ పెద్ద ఎవరు, భార్య, పిల్లలు, అవన్నీ కూడా ఉంటాయి. స్పెసిఫిక్గా దాని కుటుంబము అనే నిర్ధారణ చేసుకోవడానికే అది పెట్టిన మాట వాస్తవం. అయినా కూడా ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే, ఏమైనా ఇబ్బందులుంటే, ఇది చివరిలో 9వ అంశం పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కారం పథకం గురించి రైతుల సందేహాలు, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించాలి. ఇంత స్పెసిఫిక్గా పరిష్కారం చేయడానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం కానీ, కుటుంబాన్ని నిర్ణయించడానికి ఒక విధానం కానీ, ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు ఆగమేఘాల మీద నిన్న చూస్తే. ఇదిలా ఉంటే రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రభుత్వం పాలనలో తెలంగాణ రైతాంగానికి కష్టమైన, భారమైన ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని సీఎం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుంచి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ పథకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందని, ఇది రైతన్నకు మీ రేవంత్ అన్న మాట అంటూ సీఎం సామాజిక మాధ్యమం ఎక్స్ లో ముఖ్యమంత్రి